గైస్ ఈ వీడియో ఎండ్ అయ్యేసరికి మీరు వర్డ్‌ప్రెస్‌లో ఇలాంటి ఏఐ టూల్స్‌ని మీరు పబ్లిష్ చేసుకోవచ్చు. అండ్ అదే కాకుండా ఈ ఏఐ టూల్స్ యూజ్ చేసి ఎలాగ మానిటైజ్ చేసుకోవాలో మీ వెబ్‌సైట్‌ని కూడా నేను ఈ వీడియోలో మీకు డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఈ టూల్ ఎలా వర్క్ అవుతుందంటే, లెట్స్ సే ఇప్పుడు మీరు ఒక యాడ్ రన్ చేద్దాం అనుకుంటున్నారు. లెట్స్ సే ఇప్పుడు నేను ఒక యూట్యూబ్ మార్కెటింగ్ మీద ఒక కోర్స్ అనేది డెవలప్ చేశాను. దాని మీద యాడ్ రన్ చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు నేను ఆ టాపిక్ ఇచ్చి ఇక్కడ జనరేట్ కాపీ క్లిక్ చేస్తాను. గైస్ ఇక్కడ చూడొచ్చు మీరు హెడ్‌లైన్స్ వచ్చేసాయి. ఇంకా డిస్క్రిప్షన్ వచ్చింది. ఇంకా ఏంటంటే ఇక్కడ బేసిక్ టార్గెట్ ఆడియన్స్ ఎవరినైతే టార్గెట్ చేయాలో మనం ఆ యాడ్‌కి వాళ్ళకి సంబంధించిన ఒక బేసిక్ డేటా అనేది మనకి ఈ టూల్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఇలాంటి టూల్స్ వచ్చేసి మీరు ఈ వీడియో గనక చూస్తే మీ వర్డ్‌ప్రెస్ వెబ్‌సైట్‌లో మీరు గూడా ఒకటి పబ్లిష్ చేసుకోవచ్చు. జస్ట్ ఈ టూలే కాదు. లెట్స్ సే మీరొక యూట్యూబ్ టైటిల్ జనరేటర్ కావాలనుకుంటే అది మీరు పబ్లిష్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో మీరొక బ్లాగ్ పోస్ట్‌కి టైటిల్ జనరేట్ చేసే టూల్ కావాలంటే అది. ఇవన్నీ జస్ట్ ఏంటంటే సింపుల్ ఒకే ఒక్క సింపుల్ చేంజ్‌తో మీరు ఈ టూల్‌ని మీరు ఒక యూట్యూబ్ టైటిల్ జనరేటర్‌గా కన్వర్ట్ చేసుకోవచ్చు. ఇది ఎలా చేయాలో గూడా నేను ఈ వీడియోలో మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఇదంతా మిస్ అవ్వకూడదంటే మీరు వీడియో ఎండింగ్ వరకు చూడండి. సో, ఫస్ట్ ఈ టూల్స్ ఎలా వర్క్ అవుతాయో మనం అర్థం చేసుకుందాం. జస్ట్ ఏంటంటే ఇప్పుడు ఈ టూల్‌కి మనం డిఫాల్ట్‌గా ఒక ప్రాంప్ట్ అనేది సెట్ చేస్తాం. ఇప్పుడు ఆ ప్రాంప్ట్ ఇంకా ఏంటంటే యూజర్ ఇచ్చిన ఇన్‌పుట్ ఆ 2 కంబైన్ అయ్యి మనం బ్యాక్ ఎండ్‌లో ఒక ఏఐ మోడల్‌తో ఇంటరాక్ట్ అవుతామనమాట. ఈ కేస్‌లో వచ్చేసి మనం చాట్‌జీపీటీ మోడల్స్‌తో ఇంటరాక్ట్ అవుతాం. ఇప్పుడు ఈ ఇన్‌పుట్ ఇంకా ప్రాంప్ట్ కంబైన్ అయ్యి వన్స్ చాట్‌జీపీటీకెళ్ళిన తర్వాత ఆ చాట్‌జీపీటీ నుంచి వచ్చిన రెస్పాన్స్‌ని మనం ఇక్కడ యూజర్‌కి డిస్‌ప్లే చేస్తాం. ఇదంతా చేయడానికి ఏంటంటే మనం చాట్‌జీపీటీ యాక్సెస్ కావాలి గదా! ఇక్కడ ఆ యాక్సెస్‌ని మనం ఏంటంటే ఏపీఐ కీ అంటాం. ఆ కీ యూజ్ చేసి మనం చాట్‌జీపీటీని యాక్సెస్ చేయొచ్చు బ్యాక్ ఎండ్‌లో. మనం ఈ టూల్‌కి కస్టమ్‌గా కోడ్ రాయాలి. బట్ డోంట్ వర్రీ మనం ఈ కోడ్ అంతా చాట్‌జీపీటీ యూజ్ చేసి జనరేట్ చేయొచ్చు. ఈ కోడ్ ఇదంతా ఎలా జనరేట్ చేయాలో మీకు డీటెయిల్‌గా ఒక వీడియో కావాలంటే కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. నేను దాని మీద కూడా ఒక కంప్లీట్ వీడియో చేస్తాను. బట్ ఈ వీడియోలో వచ్చేసి టూల్స్‌ని మనం వర్డ్‌ప్రెస్‌లో ఎలా పబ్లిష్ చేయాలి, ఎలా ఇంటిగ్రేట్ చేయాలో దాని గురించి మాట్లాడుకుందాం. సో, ఫస్ట్ వచ్చేసి ఓపెన్ ఏఐ ఏపీఐకి ఎలా జనరేట్ చేయాలో చూద్దాం. గైస్ మీరు ఏపీఐ క్రియేట్ చేయడానికి ఈ వెబ్‌సైట్‌లోకెళ్ళాలి. డోంట్ వర్రీ నేను ఈ లింక్స్ ఇంకా ఈ టూల్స్ కానీ, లేకపోతే ఈ వీడియోలో యూజ్ చేసే ప్రాంప్ట్స్ కానీ, కోడ్ కానీ అదంతా నేను కంప్లీట్‌గా మీకు ఈ వీడియో ఎండింగ్‌లో నేను మీకిస్తాను. సో, వీడియో మీద ఫోకస్ చేయండి. ఇదంతా నేను మీకు వీడియో ఎండింగ్‌లో నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. వన్స్ మీరు ఈ వెబ్‌సైట్‌లోకొచ్చిన తర్వాత ఓపెన్ ఏఐ అకౌంట్ ఒకటి క్రియేట్ చేసుకుంటే మీకు ఒక $5 క్రెడిట్ ఇస్తారు ఫస్ట్. ఆ క్రెడిట్ ఒక 2 మంత్స్ ఉంటుంది. మీరు ఆ క్రెడిట్స్ యూజ్ చేసుకొని టెస్ట్ చేయొచ్చు ఏపీఐస్‌ని. తర్వాత మీరేంటంటే వన్స్ క్రెడిట్స్ అయిపోయిన తర్వాత మీరు రీచార్జ్ చేసుకొని యూజ్ చేసుకోవాలి. మీరు వన్స్ ఈ పేజ్‌కొచ్చిన తర్వాత ఇక్కడ క్రియేట్ న్యూ సీక్రెట్ కీ అని ఉంది కదా! అది క్లిక్ చేయండి. ఇక్కడ జస్ట్ ఏదో ఒక నేమ్ ఇచ్చేసి మీరు క్రియేట్ ఎ సీక్రెట్ కీ అని చెప్పి క్లిక్ చేస్తే మీకు కీ అనేది జనరేట్ అవుతుంది. ఆ కీ అనేది మీరు చాలా సేఫ్‌గా ఉంచుకోవాలి. ఎందుకంటే మనం ఆ కీ యూజ్ చేసే మనం చాట్‌జీపీటీ బ్యాక్ ఎండ్‌ని యాక్సెస్ చేస్తాం. వన్స్ మీరు చాట్‌జీపీటీ ఏపీఐ కీ తీసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీరు వర్డ్‌ప్రెస్‌లో ఒక కస్టమ్ కోడ్ యాడ్ చేసే ప్లగిన్ ఒకటి ఇన్‌స్టాల్ చేసుకోవాలి. ఇక్కడ నా కేస్‌లో వచ్చేసి నేను డబ్ల్యూపీ కోడ్ అని ఇన్‌స్టాల్ చేశాను. ఇది నేను యూజ్ చేస్తాను. మీరు ఇది యూజ్ చేసుకోవచ్చు. లేకపోతే మీకేదన్నా వేరే టూల్స్‌తో మీరు ఫెమిలియర్‌గా ఉంటే మీరు ఆ టూల్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. వన్స్ మీరు ఇన్‌స్టాల్ చేసుకున్న తర్వాత మీకిక్కడ కోడ్ స్నిప్పెట్స్ అని చెప్పి మీకు లెఫ్ట్ సైడ్‌లో కనిపిస్తుంది. ఇక్కడికొచ్చేసి మీరు యాడ్ న్యూ స్నిప్పెట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ యాడ్ యువర్ కస్టమ్ కోడ్ అని ఉంది కదా! అది యూజ్ చేయండి. మీరు పీహెచ్‌పీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ కోడ్ అనేది ఇక్కడ పేస్ట్ చేయండి. ఈ కోడ్ అనేది నేను మీకు చెప్పాను కదా! వీడియో ఎండింగ్‌లో మీకు ఈ కోడ్ కానీ మొత్తం నేను ఇవన్నీ మీకు ప్రొవైడ్ చేస్తాను. సో, ఇక్కడ మీరు ఒక చిన్న చేంజ్ చేయాలి. ఈ కోడ్‌లో ఇక్కడేంటంటే ఇక్కడ మీరు చూడొచ్చు యువర్ ఏపీఐ కీ అని ఉంది కదా! ఇక్కడేంటంటే మనం ఇందాక ఓపెన్ ఏఐ వెబ్‌సైట్‌లో తీసుకున్న కీ అనేది మీరిక్కడ ఎంటర్ చేసి, మీరిక్కడ కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ లొకేషన్ రన్ ఎవ్రీవేర్ అని ఉంటుంది. అది సెలెక్ట్ చేసుకొని సేవ్ స్నిప్పెట్ క్లిక్ చేసి యాక్టివ్ చేయండి. మీరు వన్స్ యాక్టివ్ చేసిన తర్వాత మనం బ్యాక్ ఎండ్‌లో పీహెచ్‌పీ కోడ్ యాడ్ చేసేసాం. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఫ్రంట్ ఎండ్. ఫ్రంట్ ఎండ్‌లో కోడ్ ఎలా యాడ్ చేయాలో చూద్దాం. దానికోసం జస్ట్ మీరిక్కడ పేజెస్‌లోకెళ్ళి యాడ్ న్యూ పేజ్ అని చెప్పి క్లిక్ చేయండి. ఇక్కడ నార్మల్‌గా మీరు టైటిల్ ఇచ్చేయండి. ఇక్కడ నేను ఫేస్‌బుక్ టూల్ అని ఇస్తున్నాను. మీరు వన్స్ టైటిల్ ఇచ్చిన తర్వాత నార్మల్‌గా మనం పేజ్ ఎలా క్రియేట్ చేస్తామో అలాగే ఇక్కడ యాడ్ బ్లాక్‌లో కస్టమ్ హెచ్‌టీఎంఎల్ అని ఉంటుంది. అది సెలెక్ట్ చేయండి. మీరు వన్స్ కస్టమ్ హెచ్‌టీఎంఎల్ అని క్లిక్ చేసిన తర్వాత ఈ కోడ్ ఇక్కడ పేస్ట్ చేయండి. ఈ కోడ్ కూడా నేను మీకు వీడియో ఎండింగ్‌లో ఇస్తాను. ఈ కోడ్‌లో ఏంటంటే మనకు మెయిన్‌గా 2 చేంజెస్ ఉంటాయి. ఇప్పుడు నేను మీకు స్టార్టింగ్‌లో చెప్పాను కదా! ఫేస్‌బుక్ టూల్‌ని మీరు యూట్యూబ్ టూల్‌గా కన్వర్ట్ చేసుకోవచ్చు. లేకపోతే బ్లాగ్ పోస్ట్ టూల్‌గా కన్వర్ట్ చేసుకోవచ్చని. దానికి జస్ట్ మీరిక్కడ ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ ఫేస్‌బుక్ యాడ్ జనరేటర్ అని ఉంది కదా! ఇదేంటంటే టైటిల్, హెడ్డింగ్ ట్యాగ్ అంటారు. ఆ హెడ్డింగ్ ట్యాగ్‌ని మీరు ఇక్కడ ఏంటంటే ఇక్కడ చూడొచ్చు మీకు హెచ్2లో ఉంది కదా! ఇది ఇక్కడ మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ లెట్స్ సే మీరు యూట్యూబ్ టైటిల్ జనరేటర్ కావాలంటే అది ఇక్కడ ఇవ్వచ్చు. మనం జస్ట్ టైటిల్ చేంజ్ చేసినంత మాత్రాన మనకి టూల్ బిహేవియర్ అనేది చేంజ్ అవ్వదు కదా! సో, మనం టూల్ బిహేవియర్ చేంజ్ చేయడానికి మనం యూజ్ చేసే ప్రాంప్ట్ కూడా చేంజ్ చేయాలి.
ఇక్కడ మనం కిందకొస్తే మీరు ఇదే కోడ్‌లో మీకిక్కడ యువర్ ప్రాంప్ట్ అని చెప్పి నేనిక్కడ ఇచ్చాను. ఇక్కడ మీరు చూడొచ్చు. ఇక్కడేంటంటే మీరు ఏ ప్రాంప్ట్ అయితే ఇవ్వాలనుకుంటున్నారో ఇప్పుడు లెట్స్ సే ఇప్పుడు ఫేస్‌బుక్ టూల్‌కి సంబంధించిందైతే నేను దానికి సంబంధించిన ప్రాంప్ట్ ఇస్తాను. అలా కాకుండా లెట్స్ సే నేను ఒక యూట్యూబ్ టైటిల్స్‌కి సంబంధించింది జనరేట్ చేయాలంటే ఇక్కడ నేను క్రియేట్ 5 యూట్యూబ్ టైటిల్స్ అని చెప్పి నేనిక్కడ మెన్షన్ చేస్తాను. ఇలాంటి సింపుల్ ప్రాంప్ట్స్ ఇవ్వటం వల్ల మీకు ఈ టూల్స్ నుంచి అంత బెస్ట్ అవుట్‌పుట్ అనేది రాదు. ఒక అడ్వాన్స్డ్ ప్రాంప్ట్స్‌ని యూజ్ చేస్తే మాత్రం ఈ టూల్‌లో మీకు చాలా బాగా హెల్ప్ అవుతాయి ఈ టూల్స్ వచ్చేసి. ఆ అడ్వాన్స్డ్ ప్రాంప్ట్స్ మనం ఆల్రెడీ మన ప్రాంప్ట్స్ లైబ్రరీలో చాలా ప్రాంప్ట్స్ ఉన్నాయి. ఒకవేళ మీరు చెక్ చేయకపోతే చెక్ చేయండి. నేను లింక్ అనేది డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఇప్పుడు వన్స్ మీరు ఈ ప్రాంప్ట్ ఇచ్చిన తర్వాత మీరు ఈ టూల్ పబ్లిష్ చేస్తే ఇదొక యూట్యూబ్ టైటిల్ జనరేటర్ టూల్ అయిపోతుంది. ఎవరైతే ఇప్పుడు యూజర్ వచ్చి మీకు అక్కడ లెట్స్ సే డిజిటల్ మార్కెటింగ్ అని ఎంటర్ చేస్తే ఇప్పుడు ఈ టాపిక్ అనేది ఇక్కడ మీరు చూడొచ్చు. ఈ టాపిక్ అనేది డిజిటల్ మార్కెటింగ్‌తో రీప్లేస్ అయ్యి క్రియేట్ 5 యూట్యూబ్ టైటిల్స్ అబౌట్ డిజిటల్ మార్కెటింగ్ అని ఆ ప్రాంప్ట్ ఏదైతే ఉందో అది చాట్‌జీపీటీకెళ్తుంది. చాట్‌జీపీటీ వచ్చేసి ఆన్సర్స్ లేకపోతే రెస్పాన్స్ జనరేట్ చేసి అది మళ్ళీ మనకి పంపిస్తుంది. అది మనం యూజర్‌కి డిస్‌ప్లే చేస్తాం. సో, ఈ టూల్స్ అనేవి ఇలా వర్క్ అవుతాయి. మీరు ఈ టూల్స్ యూజ్ చేసి మానిటైజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఏఐ ట్రెండింగ్‌లో ఉంది కాబట్టి, ఈ టూల్స్ మానిటైజేషన్ వచ్చేసి మీకు చాలా బాగా అడ్వాంటేజ్ అవుతుంది. సో, ఫస్ట్ వచ్చేసి ఆబ్వియస్‌లీ అడ్వర్టైజింగ్స్‌తో మీరు మానిటైజ్ అనేది చేసుకోవచ్చు. అండ్ సెకండ్ వచ్చేసి అఫిలియేట్ మార్కెటింగ్‌తో ఇక్కడ మీరు చూడొచ్చు ఇప్పుడు నేను ఈ టూల్ ఇచ్చాను. ఈ టూల్‌కి ఇక్కడ మీరు కిందకి స్క్రోల్ చేస్తే నేను రైట్సానిక్ అని ఇది కూడా ఒక ఏఐ టూల్. దీనికి సంబంధించిన అఫిలియేట్ ప్రమోషన్ అనేది నేను ఇక్కడ చేస్తున్నాను. ఇప్పుడు చూడొచ్చు ఇక్కడ క్లిక్ అండ్ కాంకర్ అన్నాను కదా! ఇది క్లిక్ చేస్తే మీరు ఆ వెబ్‌సైట్‌కెళ్తారు. ఇలా అఫిలియేట్ మార్కెటింగ్ చేయొచ్చు. అండ్ థర్డ్ థింగ్ వచ్చేసి ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది. లేకపోతే చాలా బాగా మీకు రెవెన్యూ జనరేట్ చేస్తుంది. అదేంటంటే సాస్ అనమాట. అంటే మీరు ఈ టూల్ యూజ్ చేసినందుకు యూజర్స్ దగ్గర మీరు చార్జ్ చేస్తారు. అది మీకేంటంటే ఇప్పుడు ఈ టూల్ యూజ్ చేసినందుకు యూజర్స్ మీకు పే చేస్తారనమాట. ఈ ఈ మెథడ్స్ యూజ్ చేసి మీరేంటంటే ఈ టూల్స్‌ని మానిటైజ్ కూడా చేసుకోవచ్చు. నేను మీకు ఈ వీడియోలో యూజ్ చేసిన కోడ్ కానీ, ప్రాంప్ట్స్ కానీ, రిసోర్సెస్ కానీ, టూల్స్ కానీ ఇవన్నీ నేను మీకు వీడియో డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఒకసారి చెక్ చేయండి. అండ్ ఈ వీడియో గనక మీకు హెల్ప్ అయిందనుకుంటున్నాను. ఇలాంటి వీడియోస్ నేను ఇంకా ఫర్దర్‌గా మన ఛానెల్‌లో చాలా పబ్లిష్ చేద్దాం అనుకుంటున్నాను. సో, ఇవన్నీ మిస్ అవ్వకుండా ఉండాలంటే మీరు మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, సీ యూ ఇన్ ది నెక్స్ట్ వన్. బై బై.